నేటి దైవ వాక్కు యోనా గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనములు. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. ఇక్కడ యోనా నిన్నటి దినమందు బహుగా సంతోషించాడు. అతడు వేసుకున్న ఆ పందిలిని బట్టి కాదు, కానీ తనకు నీడనిచ్చిన ఆ సొర చెట్టును గూర్చి చాలా సంతోషించాడు. అల్పకాల సంతోషానికి అతను ఎంతగానో సంతోషంతో గడిపాడు. మనం ఊహించని సంఘటనలు దేవుడు మనకు ఎంత సునాయాసంగా ఏర్పరచగలడో అంతే సునాయాసంగా వాటిని తొలగించగలడు కూడా. అదే జరిగినది యోనా విషయంలో. మనము యోనా గ్రంథం ద్వారా చూచుచున్న మనందరికీ కూడా ఒక గుణపాఠం నేర్పేందుకు కూడా ఇలా జరగవచ్చు. మనం కూడా గ్రహించాలి, అది యోనా జీవితంలో జరిగింది, మనకు మరో విధంగా జరగవచ్చు కనుక గమనించాలి. యోనా తన సౌఖ్యం గురించే పూర్తిగా ఆలోచిస్తున్నాడు. మరి దేని గురించిన ఆలోచన లేదు. పట్టణం గురించిన ఏమీ ఆలోచన లేదు. తాను ఎవ్వరికి పరిచర్య చేసేందుకు పంపబడినాడో అది కూడా మర్చిపోయాడు. కేవలం తన గురించి ఆలోచిస్తూ ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక సొమ్మసిల్లాడు. మనం చూస్తే 4వ అధ్యాయం 3వ వచనంలో ప్రార్థించినట్లు మరలా అంటున్నాడు, బ్రతుకుట కంటే చచ్చుట మేలనుకుంటున్నాడు. కష్టం రాగానే చావుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. దేవుని కార్యాలను, ఆయన విధానాలను సరి అయిన రీతిలో అర్థం చేసుకోలేకపోవచ్చున్నాడు. ఎప్పుడైతే దేవుని విధానాల్లో మానవ హృదయం ఏకీభవిస్తుందో అన్నీ సర్దుబాటు చేయబడతాయి. ఎప్పుడైతే వ్యతిరేకిస్తుందో అప్పుడే మనలో ఆందోళన మొదలవు చచ్చుట మేలని తలంచుకుంటారు. అదే యోనా అనుకుంటున్నాడు. దేవుని ప్రవక్త అయినప్పటికీ చావు గురించి ప్రస్తావించడం మనం మరలా చూస్తున్నాం. కావున దేవుని పిల్లలందరము దేవునితో సహవాసం కలిగి ఆయన చిత్తానుసారంగా నడుచుకునే కృపా భాగ్యము దేవుడే మనకు కలగచేయునుగాక.